వెల్కమ్ టు వారం టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ ఎంజే మార్చిరి దగ్గర ఉన్నాము. నిన్న సాయంత్రం ఎవరైతే సంగీత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుందో తన బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. తన ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయింది. శ్రీధర్ అనే వ్యక్తి నన్ను లైంగికంగా బాధ పెడుతున్నాడు, వేధిస్తున్నాడు అంటూ కూడా తన ఆత్మహత్యలో రాసుకున్న లేఖ ఏదైతే ఉందో అందులో ఉంది. కానీ ఇక్కడ అందరిది ఒకటే క్వశ్చన్, పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మహిళా కానిస్టేబుల్కే సెక్యూర్ లేకపోతే ఇక మిగతా మహిళల పరిస్థితి ఏంటి? మేము ఎంతో కష్టపడి పనిచేసి ఇవాళ మా అమ్మాయిని అందరిలో చుట్టాలందరిలో కూడా మేము ఉండి ఆమెను జాబ్ కొట్టేలాగా చదివించుకున్నాం, ఆస్తులు అమ్ముకొని భూములు అమ్ముకొని అంటూ కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వీళ్ళు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు. ఆమె ఎవరైతే చనిపోయిన సంగీత మహిళా కానిస్టేబుల్ తను పెద్ద ఆమె. ఈ మిగతా ఇద్దరు అక్క చెల్లెలు, ఒక చెల్లెకి మ్యారేజ్ అయింది. తను ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ పుట్టింట్లో ఉంటుంది. ఏదైతే ఇప్పుడు తన చెల్లెకి కూడా అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయలేకపోతున్నాను అనుకుందో, లేకపోతే ఈ వ్యవస్థలో నాకు న్యాయం జరగదు అనుకుందో, లేకపోతే వేధింపులు బాగా గురి చేయడం వల్ల తను ఏ దారి లేక ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలా అని ఇక్కడ వాళ్ళ బంధువుల్ని కానివ్వండి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా అసలు? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? మీరు అమ్మనా? ఏమవుతుంది మీకు? నా బిడ్డ సివిల్స్, నా బిడ్డ పోలీస్ జాబ్ చేస్తుంది. గన్పూర్లో చేసే స్టేషన్ గన్పూర్లో. తర్వాత భూపాల పెళ్ళి చేస్తుంది. భూపాల పెళ్ళి చేయబట్టి 2 నెలలు అవుతుంది. వాడేవాడు నాట వాడు శ్రీధర్ రెడ్డి ఏమన్నట. వాడు నా బిడ్డని టార్చర్ పెడతాడు. నా బిడ్డ ఎప్పుడన్నా చెప్పిందా అమ్మ మీకు ఇట్లా అవుతుందని? ఏం చెప్పలే. నా బిడ్డ ఒక్క నడుస్తుంది ఏం చెప్పలే. నాకు 3 బిడ్డలు. నా ఇంకో బిడ్డ సమస్యలలో ఉన్నది. మా అమ్మ టెన్షన్ పడుతుంది. ఇంకొక ఆమె పెళ్ళికి ఉన్నది అని ఏం చెప్పలే ఆమె. ఓ అవ్వా, నేను మాది గోరుకొత్త పెళ్లి సంతూరు. నా బిడ్డను వరంగల్కి ఇచ్చిన. నేను వరంగల్నే ఉంటానా. పిల్లగానికి సెలవులు వచ్చినాక అక్కడికి తోలింది. ఆమె వచ్చింది నిన్న పొద్దుగాల. మళ్ళీ రేవంత్ రెడ్డిది మీటింగ్ అంటే మళ్ళీ వచ్చింది. ఇవాళ డ్యూటీ పోయి నా ఇంటికి కొత్త పెళ్ళికి వస్తానన్నది. నిన్న సాయంత్రం ఊరి పెట్టుకొని వచ్చింది. పని చేస్తుందమ్మా మీ బిడ్డ? వెళ్ళినా స్టేషన్ కానీ ఎట్లుండమ్మా? మంచిగా ఉండనా ఆయన? ఎట్లుంటాడు ఆయన? మంచిగా ఆయన కేలోలేదు. మంచిగా ఉన్న కాపురంలో చిచ్చు పెట్టండి ఇతను. ఆయన దేవుడు. నా బిడ్డ అన్న ఇంకా మాట్లాడదు కానీ నా అల్లుడు అసలు ఒక మాట్లాడు. ఆయనకి ఏ తెలియదు. నా బిడ్డ చివరికి మాట్లాడిందమ్మా మీ బిడ్డ? నిన్న పొద్దున 7 గంటలకు చేసింది ఫోను. చేసి మా అక్క మా యారాలు వాళ్ళు భూపాల పెళ్ళి ఉంటారు. 12 అయిందట రేవంత్ రెడ్డి పోయే వరకు. అయితే రేగొండ కత్తే మా ఆయన తీసుకొస్తాడు. రేగొండ కత్తే మా ఆయన తీసుకొస్తాడు అంటే మా యారాలు వాళ్ళ కొడుకుండి అద్దు చెల్లె నా ఇంటికన్నా పండ పెట్టుకుంటా, పొద్దుగాల లేచిపోదు అన్నాడు. అంటే ఆడ వండుకొని పొద్దున 7 గంటలకు ఫోన్ చేసింది. 7 అవ్వ ఇంత పొద్దున్నే పోయినావా అంటే, మమ్మీ నేను పెద్దమ్మల ఇంటికాడున్నా, నేను వరంగల్కి పోతాను అన్నది. అంటే అద్దు బిడ్డ నువ్వు కొత్త పెళ్ళికి రావే, రేగొండని దిగుతాడు, ఆడ తీసుకొస్తాడు. మళ్ళీ రేపు పొద్దున డ్యూటీకి పోదు, సాయంత్రం నాకు ఉండు అన్న. అంటే మా ఆయన చెల్లున్నారు. నేను వాళ్ళకి ఏమన్నా కర్రీ చేసి నేను బట్టలు పిండుకొని రేపు డ్యూటీకి పోయి నీ ఇంటికి వస్తానేమో అన్నది. ఇక నాకు తెలియదు. 3:30కు ఫోన్ చేసిన మాటలు మీకు అవే. 3:30కు ఫోన్ చేసిన పద్ధతి. కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కొడుకు సంవత్సరాలు నా దగ్గరనే ఉంటాడు. 3:30కు ఫోన్ చేసిన. నా బిడ్డ రోజు మధ్యాహ్నం చేస్తా వీడియో కాలు. అక్కడి నుంచి వెళ్ళి మాట్లాడుతుంది. నా బిడ్డ రెస్టులు ఉన్నది కదా పండుకొని అని. వాళ్ళ మా అల్లుడు అయితే చచ్చిపోయినప్పుడు ఉంటాడు కదా, ఆయన వచ్చినప్పుడు ఉన్నదట. ఆయన మధ్యాహ్నం అన్నది తినిపోయేటప్పుడు పండుకున్నదట, మాట్లాడిందట. నాకు చేతన అయితే డోర్ దగ్గర వేసి పోమన్నాడట. నేను 3:30కు ఫోన్ చేస్తే ఎత్తలేదు. మా అల్లుడు 6:30కు 7 గంటలకు వచ్చే వరకు డోర్లు తీసింది అట, ఊరి పెట్టుకున్నదట. అవ్వా వాడచ్చి అంటే కనీసం మీకు మీ మనవన్నైనా గుర్తు చేసుకోవాల్సిందా? మన మాకు ఆమె ఎట్లయింది తెలియదు. ఆమె దగ్గర లెటర్ దొరికిందట. ఆ లెటర్ చూసారా? పోలీసులు తీసుకున్నారా? మా తమ్ముడు ఉన్నాడు పక్క కొంటే, ఓ మరదలు ఉంటుంది, మా పెద్ద మరదలు. మా కానిస్టేబుల్కు ఇట్లా లేనప్పుడు ఎట్లుంటది చెప్పు? ఇది ఏమన్నా న్యాయం అవుతుందా? పోలీసులు రక్షణ కల్పించాలి. పోలీసులు మీడియా తీసి పెట్టినావు. పెడితే అందులో మాకు అప్పటి వరకు
ఒక్క నాడుస్తుంది బాధలు లేదు మా ముందు పోను టెన్షన్ పడకుండా మాట్లాడకపోయేది. కేసు పెట్టారమ్మా మీరు మటవాళ్ళు వెళ్ళి? పెట్టినాం. రాత్రి 12 గంటలకు కేసు పెట్టి ఇంటికి వచ్చి ఇక్కడికి పోలీసులు సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ ఏదో చేద్దాం అనుకున్నారు. చేస్తున్నారమ్మా. సహకరించడం అంటే ఏంది, వాళ్ళకు సాల్వ్ చేసుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళే చూసుకుంటారు తప్ప బాణం పోయిందన్న ఆలోచనే లేదు. కనీసం ఇక్కడ ఇప్పటి వరకు ఇంతమంది వచ్చారు, ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ మీ దగ్గర ఎంక్వైరీ తీసుకుంటలేరు అంటే కేసు పక్కదారి పట్టిస్తున్నారు కదా. రాలే, ఎవరు రాలేదు. ఎంత కష్టపడ్డది ఆ పిల్ల, ఎంత అదే ఎవరితో ఒక మాట అనేది కాదు, గొడవ పెట్టుకున్నది కాదు. ఎవరికైనా సాయం చేసే గుణం దాన్ని. నా బిడ్డ కాళ్ళు మొక్కి వాడు పోతే నా బిడ్డను దానం చేసుకుంటాం. వాడికి ఇడికి రావాలి. ఫోన్ కూడా పోలీసులు తీసుకున్నారా? పోలీసులు తీసుకున్నారు. నా చిన్న బిడ్డ దగ్గర ఉంటే గుంజుకున్నారట. మేము ఇయ్యమన్నా గానీ మా దగ్గరనే ఉండాలని తీసుకున్నారట. దాని లాకు సుత రాదు, రాలన్నా కానీ తీసుకున్నారట. మేము ఇస్తామన్నారట. ఇంతవరకు ఒక్కస్త రాలేదు. నా బిడ్డ కాడికి చూసిన ఇక్కడ చూడొచ్చు, బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ గా పనిచేసేటువంటి మహిళకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఇక్కడ వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మాట్లాడదాం కొంతమందితో. అమ్మ చెప్పమ్మా అంటే అమ్మ ఎట్లుండేది, ఏమైతుంది నీకు? మాకు బిడ్డ మా యారాళ్ళం, మేము సంత యారాళ్ళం. మేము ఒకరు తెరువు పోయేది కాదు, ఒకరు జోలి పోయేది కాదు, ఒక జోలి పోయేది, ఒక తెరువు పోయేది కాదు. ఆ పిల్లలు ఇప్పుడు కట్ చేసినప్పుడు వాళ్ళ జాబులు పోతే అయింది, వాళ్ళ జాబులు నా ఫోన్లో పోయింది, మా ఫోన్లో పోయింది. ఎట్లుండేదమ్మా ఆమె? ధైర్యంగా ఉండేదా? మా ఎట్లుండేది? ధైర్యంగా అంటే ఇక పురాగా ధైర్యంగా ఉండకపోయేది, పురాగా ధైర్యం లేకుండా ఉండకపోయేది. మధ్య రకం ఉండేది మంచిగా. ఒక్క పిల్లగాడు పాండ్రాజు సురేందర్, వాడు వెల్మస్ వంది అమ్మడిపల్లి, వాడు హెడ్ క్వార్టర్లో పనిచేస్తాడు. ఒక కానిస్టేబుల్ చేసే అమ్మాయికే రక్షణ లేకపోతే మామూలు ఉన్న ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు చూద్దా వాడిని స్టేషన్లో కూకుండా పెట్టలే. కనీసం ఇక్కడ కూడా ఎవరు ఒక్క పోలీసులు లేరు కదా. ఇక్కడ వాడు పానం మీద ఉన్నోళ్ళకే రక్షణ కల్పిస్తారు కానీ చనిపోయిన వాళ్ళకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. న్యాయం లేనప్పుడు ఈ అందరు ఆడలకే న్యాయం ఉంటది, జాబు చేసేదానికే న్యాయం లేదు. నేను 3 ఆడబిడ్డలను నేను కష్టపడి ఎంటెక్కులు చదివించి నేను జాబ్ తెప్పించుకున్నా. నా బిడ్డకే న్యాయం జరగనప్పుడు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఇంతవరకు ఒక్కల్సి రాలేదు, ఇక్కడికి చూడలేదు, పలకరియలేదు, బందరియలేదు, ఏ సంగతి తెలియదు. నా బిడ్డ కాడికి వచ్చి వాడు క్షమాపణ చెప్పి పోతే, క్షమాపణ చెప్పి వాడు పోతే నా బిడ్డ. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? ఆయన శిక్ష పడాలనుకుంటున్నారా? వానికి శిక్ష పడాలి మేడం, ఖచ్చితంగా. ఇంకోసారి ఎలాంటి అమ్మాయికి చూతా ఇలాంటి ప్రాబ్లం జరగద్దు. సామాన్య ప్రజలు ఉన్నారు. డ్యూటీ చేయొద్దు జీవితంలో, పోలీస్ డ్యూటీ చేయొద్దు. ఒక్కరికి అలా శిక్ష పడింది అనుకో ఇంకొకరు చేసేదానికి భయపడతారు. అలాంటి చట్టం కానీ శిక్ష పడకపోతే అమ్మాయి చావు కూడా అర్థం లేదు కదా. లేదు, అసలు అర్థమే లేదు. ఇక పోలీసు వ్యవస్థ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆడపిల్లలకు న్యాయం జరగదు. ఇక పోలీసులు అన్నది వృధా.